ఏం షర్మిల, ఇంకా ఏం పరువు తీయాలని వచ్చినావు నా దగ్గరికి? తీసిన పరువు సరిపోలేదా అని అడుగుతా ఉన్నా. నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చి పారేస్తే ఈ గొడవంతా ఉండదు కదా అని అంటా ఉన్నా. ఇంకా ఏం వాటా రావాలి నీకు? నాకేం వాటా రావాలో నీకు తెలియదా? సరస్వతి పవర్కి సంబంధించిన షేర్లు, ఇంకా చాలా షేర్లు నాకు ఇస్తానని అమ్మ పేరుతో ఇచ్చినావు, అవునా కాదా? ఇదిగో, సరస్వతి షేర్ అనేది నేను నా భార్య భారతి కష్టపడి సంపాదించినటువంటి ప్రాజెక్టు. అలాంటివే మేము ఎన్నో కష్టపడినాం. అవన్నీ నాకు సంబంధించిన షేర్లు, నాకు మాత్రమే సంబంధించిన షేర్లు. వాటిలో నీకు సంబంధమేమీ లేదు. సంబంధం లేకపోతే నాకు ఇస్తానని చెప్పి డైరెక్ట్గా నాకు ఇవ్వకుండా అమ్మ పేరుతో ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు మళ్ళీ వాటిని షేర్లు వాపస్ కావాలి అంటూ ఎందుకు పిటిషన్ వేసినావు? ఇదిగో చూడు షర్మిల, మన నాయనికి సంబంధించిన ఆస్తుల వాటాలకు సంబంధించి అవి ఎప్పుడో లెక్కలు సరిపోయినాయి. ఆయన ఉన్నప్పుడే నీకు ఇవ్వాల్సినవి నీకు, నాకు ఇవ్వాల్సినవి నాకు అయిపోయినాయి. నేను నాకు రావాల్సిన షేర్ల వాటాల గురించి అడుగుతా ఉన్నా. నేను అదే చెప్తా ఉన్నా. నా భార్య నేను కష్టపడి సంపాదించిన షేర్లవే. అందులో వాటా నీకెందుకు ఇస్తాను అని చెప్పినాను అని అంటే, ఇచ్చినట్లు ఇచ్చి ఇలా వెనక్కి తీసుకోవడానికా? అమ్మకి నోటీసులు పంపడానికా? అసలు నువ్వు అన్నవేనా? కన్న కొడుకు ఇలా చేస్తే ఆ తల్లి గుండె ఎంత అల్లాడిపోతుందో ఆలోచించావా? అన్నీ చించినా నీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. నా సొంత షేర్లవి. ఆనాడు నేను జైలుకు పోయినప్పుడు పాదయాత్ర చేసి నువ్వు పార్టీని నిలబెట్టినావనే ప్రేమతో వాత్సల్యంతో నీకు ఆ వాటా ఇవ్వాలనిపించి అమ్మ పేరుతో ఇచ్చిన. మరి అంత ప్రేమ వాత్సల్యం ఉన్నవాడివి మరి ఎందుకు వెనక్కి తీసుకున్నావు? మాట తప్పను మడమ తిప్పను అంటావు కదా, అలా ఇచ్చిన వాటా వెనక్కి తీసుకోవడానికి సిగ్గుగా అనిపించడం లేదా? అదేమంటే గిఫ్ట్గా ఇచ్చిన అంటావు. గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఆ గిఫ్ట్ రిటర్న్ తీసుకుంటారా? బుద్ధున్నవాడు ఎవ్వడు తీసుకోడు. మరి నీ బుద్ధి గడ్డి తిన్నదా అని అడుగుతా ఉన్నా. ఇదిగో, దానంతటికీ కారణం నువ్వే. 4 కోళ్ల మధ్య జరిగే పంచాయతీని తీసుకెళ్లి మీడియాలో, సోషల్ మీడియాలో పెట్టినావు. నా పరువంతా గంగపాలు చేసినావు. నేను ఎలక్షన్లో ఓడిపోవడానికి కారణమైనావు. నా బద్ధ శత్రువైన బాబుతో చేయి కలిపినావు. అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినావు. ఇంకా ఆ వాట నేను ఎందుకు ఇస్తా నీకో? నువ్వు ఎప్పటి నుంచో నాకు ఇవ్వకుండా ఏడిపిస్తున్నావనే కదా నేను బయటపడింది. మరి అంత ఓర్పు లేకుండా పోతా ఉన్నావా నువ్వు? నా బిజీలో నేనున్నా. కాస్త లేట్ అయితే అవ్వచ్చు, నీకు రావాల్సింది నీకు ఇచ్చేస్తాగా. అంతవరకు నువ్వు ఆగలేకపోయినావేమి? ఇస్తాం. నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇగో, ఈ మాటలు అనవసరం. నాకు రావాల్సిన షేర్ల వాటా నాకు ఇస్తావా ఇవ్వవా? ఒకప్పటిలా ఇప్పుడు నీపై ప్రేమ, వాత్సల్యం, అభిమానం నా దగ్గర లేవు. అందుకే ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నా. పిటిషన్ వేసినప్పుడు నోటీసులు పంపిస్తారు, దానికి సమాధానం చెప్పుకోవాలా? సాయిరెడ్డి అన్న మొత్తం చెప్పినాడు. నువ్వు ఆయనతో బలవంతంగా ప్రెస్ మీట్ పెట్టించి నన్ను తిట్టించినావని, తప్పంతా నీదేనని నీ గురించి మొత్తం చెప్పినాడు. కావాలని చెప్పించినా నువ్వు చేస్తున్న పనులకి కడుపు మండిపోతా ఉంది ఇక్కడ. ఎంత మండితే మాత్రం నా కూతురు కొడుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారని అభంశుభం తెలియని వాళ్లపైన కూడా అబండాలు మోపుతావా? నాకెదురొస్తే నేను ఎవ్వరిని లెక్క చేయను. అది నా తల్లి అయినా సరే, చెల్లైనా సరే. నీవేమైనా తేల్చుకోవాలనుకుంటే కోర్టులో తేల్చుకో. నీకు నా షేర్లలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఇదంతా మీ మొగుడు పెళ్ళాలు ఆడుతున్న నాటకం. అనవసరంగా అమ్మని ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నా పైన చేసిన కుట్రకి నీ పక్కనున్న వాళ్ళు ఎవరైనా సరే బలవలసిందే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నా సంగతి తెలుసుగా. వెళ్తాను, కానీ నిన్ను ఊరికే వదిలిపెట్టను. నా ఉసురు పోసుకుని ఎలక్షన్లలో చిత్తుగా ఓడిపోయినావు. ఇంకా నీకు నా శాపాలు ఎన్ని తగులుతాయో నువ్వే చూస్తూ ఉండు. పోవమ్మా, చెప్పొచ్చినావు. ఇలాంటి శాపాలు చాలా తగిలి నాకు. నేను రాక్షసుణ్ణి.